ఫ్రెండ్స్, స్టాండప్ కామెడీ పేరుతో ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ మీద వేస్తున్న జోకులు చూడండి. నువ్వే నా చికెన్ అని స్టార్ట్ చేసిండు మనోడు. అయితే మనోడు ఏం చేసిండు, మనోడు తోటి నాకు మరి నీకు ఓకేనా సంబంధం ఓకే అని సంబంధం కలిపిండు బ్రో అంకుల్. నేను కూడా ఊరుకోను కదా, నేను మా డాడీ బిడ్డను కదా బ్రో, మా మమ్మీతో కలిపేసిన సంబంధం. అసలే 37 years అంటే కమిట్మెంట్ వేరే లెవెల్ కదా. ఆంటీని వదిలేసి మా మమ్మీ చూసుకో. నలుగురిని నవ్వించడం కోసం సోషల్ మీడియాలో 4 వ్యూస్ 4 లైక్స్ కోసం కన్న తల్లిదండ్రుల మీద వావి వరుస లేకుండా ఇలాంటి నీచప్ జోకులు వేసే వాళ్ళని ఏమనాలి? కామెడీ అంటే సెటైరికల్ గా సెల్ఫ్ డిప్రికేటింగ్ హ్యూమర్ ద్వారా రోజువారీ మన జీవితంలో జరిగే సరదా సంఘటనల ఆధారంగా వచ్చేది మంచి కామెడీ. అంతేకాని ఎదుటి వారిని అవమానించడం, రోస్టింగుల పేరుతో అవసరం లేకపోయినా బూతులు మాట్లాడడం, డబుల్ మీనింగ్ డైలాగులు వాడడం, దీన్ని కామెడీ అంటారా? స్టాండప్ కామెడీ పేరుతో స్వయంగా కన్న తల్లికే వేరొకరితో సంబంధాలు కలుపుతూ మాట్లాడుతోంది మహానుభావురాలు. మన పుట్టుకల మీద, మన కన్న వాళ్ళ మీద జోకులు వేస్తే అది కామెడీ అవ్వదు, అది నీ దిగజారుడుతనం అవుతుంది.